Hello students, I am Manjunath. I am going to discuss about some of the important questions in the second year chemistry. So exams ఎలాగో దగ్గరలో ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి ఇది యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాం. ఓకేనా? దీంట్లో ఇప్పుడు ఫస్ట్ టాపిక్లో అంటే ఫస్ట్ చాప్టర్ సాలిడ్ స్టేట్లో one of the important standard question is derived Bragg's equation. derived Bragg's equation ఏంది సార్ ఇది? దీని గురించి ఎందుకు చదువుకోవాలంటే ఈ సాలిడ్ స్టేట్ అంటే చాప్టర్ అంతా సాలిడ్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పింటారు, తెలిసింటారు కూడా. సాలిడ్స్లో ఒక యాటమ్కి మధ్య స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల సాలిడ్స్ అంటే గట్టిగా ఉంటాయి. ఓకేనా? వాట్ అరేంజ్మెంట్ ఆ సాలిడ్స్లో అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ కూడా ఒక పద్ధతిగా ఒక దగ్గరగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి అట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం సాలిడ్స్ అంటాం. ఓకేనా? ఆ సాలిడ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ సాలిడ్, దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? బెంచ్ ఉంది, బెంచ్ ఒక సాలిడ్, అది దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? NaCl ఒక సాల్ట్, మన ఇళ్ళలో వాడే తినే సాల్ట్, కామన్ సాల్ట్ అంటాం దాన్ని. ఆ సాల్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? అర్థమవుతున్నాయా? అంటే సాలిడ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని అనలైజ్ చేయడానికి, ఎలా దాన్ని అబ్జర్వ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న కెమిస్ట్రీలో యూజ్ చేసిన మెథడ్ ఏది అంటే ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనే టెక్నిక్. ఓకేనా? ఆ టెక్నిక్ ద్వారా బ్రాగ్ అనే సైంటిస్ట్ హీ డిరైవ్డ్ an equation to observe the or to analyze the structure of a crystal. Okay, so what is meant by Bragg's equation means, for example, when an X-ray incident on a crystal plane. Sir, ikkada what is the meaning of the crystal plane? Crystal plane ante em ledhu nanna, oka imaginary layer on a solid. ఇప్పుడు NaCl తీసుకున్నాం, NaCl ఇంత గ్రెయిన్ ఉంటుంది, దాంట్లో మనకు లేయర్స్ ఎలా కనబడతాయి అంటే దాంట్లో క్రిస్టల్ ప్లేన్ అంటే వీఆర్ ఇమాజినింగ్ ఏ లేయర్ ఆర్ ఏ ఫస్ట్ లేయర్. ఓకేనా? క్రిస్టల్ ప్లేన్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇమాజినరీ లేయర్ ఇన్ ఏ సాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ NaCl అనుకోండి, ఇక్కడ ఇది ఒక లేయర్ అనుకోండి, ఫస్ట్ లేయర్ ఇది అనుకోండి. ఓకేనా? ఇది సెకండ్ లేయర్ అనుకోండి, ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్. ఐఎమ్ రైటింగ్ హియర్ ఫస్ట్ ప్లేన్ అంటే ఒక ఇమాజినరీ ఫస్ట్ లేయర్, సెకండ్ ప్లేన్ దట్ మీన్స్ సెకండ్ లేయర్ ఆఫ్ ఏ NaCl ఎగ్జాంపుల్ తీసుకోండి. NaCl ఎగ్జాంపుల్ చెప్దాం అనుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్లో ఇవన్నీ ఇక్కడ డాట్స్ ఏవైతే రాస్తున్నానో ఇవన్నీ ఆటమ్స్ అనుకోండి, ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. ఈ సెకండ్ లేయర్లో కూడా ఉండే ఆటమ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ద ఆటమ్స్ ఆర్ ఆన్ ది సెకండ్ ప్లేన్ ఆర్ కన్సిడర్డ్ లైక్ దిస్. ఇవి అయాన్స్ అనుకోండి లేదా ఆటమ్స్ అనుకోండి. ఓకేనా? ఇక్కడ బ్రాగ్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే వెన్ an X-ray ఇన్సిడెంట్ ఆన్ ఏ క్రిస్టల్ ప్లేన్ అండర్గో డిఫ్రాక్షన్. అంటే నార్మల్గా మనకు తెలిసిందేదే, ఇప్పుడు మన బాడీ ఉంది, స్కిన్ మీద సన్లైట్ పడింది అనుకోండి, లైట్ పడిన తర్వాత ఏమవుతుంది? మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఇట్ ఎమిట్ ద రేడియేషన్, వేడిగా ఉంటాయి. బల్బ్ ఉంది, బల్బు వెలుగుతుంది, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఆ బల్బు వల్ల ఆ హీట్ ని అబ్జర్వ్ చేసుకుని బయటికి ఒక డిఫ్రాక్టెడ్ రేస్ అనేది వస్తుంది కాబట్టి మనకు వెలుగు అనేది వస్తూ ఉంటుంది. అవునా కదా? సో లైక్ దట్ ఎనీ లైట్ వెన్ ఇట్ ఫాల్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఇట్ మస్ట్ అండర్గో రిఫ్లెక్షన్. దట్ టర్మ్ వీ కెన్ ఆల్సో కాల్డ్ as an డిఫ్రాక్షన్ అంటాం. ఏమంటామో? డిఫ్రాక్షన్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ లేయర్ అనుకోండి, ఈ ఫస్ట్ లేయర్ లో ఒక ఎక్స్రే అనే ఒక లైట్ బ్రాగ్స్ అనే సైంటిస్ట్ దీని మీద ఇన్సిడెంట్ చేశాడు. ఇన్సిడెంట్ అంటే ఏమి? దీని మీద పడుతూ ఉంది అని. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఉండే ఆటమ్ కానీ అయాన్ కానీ మాలిక్యూల్ కానీ ఈ ఎక్స్రేని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆర్ ఇట్ అండర్గో డిఫ్రాక్షన్. దీన్ని ఇన్సిడెంట్ అంటాం. ఇన్సిడెంట్, ఎక్స్రే ఇన్సిడెంట్ అవుతుంది, దీన్ని ఏమంటాం? డిఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? వాళ్ళు అదే చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారంటే ఒక ఎక్స్రే ఇన్సిడెంట్ ఆన్ ఏ క్రిస్టల్ ప్లేన్
ఇట్ అండర్గో డిఫ్రాక్షన్. ఓకేనా, ఒక లేయర్ మీద ఎక్స్రే అనేది పాస్ చేస్తే అది డిఫ్రాక్ట్ అవుతుంది. ఆ డిఫ్రాక్షన్ అనేది ఎలా జరగచ్చు అంటే ఇట్ మే బి కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫేసెస్ అంటారు. అంటే ఇక్కడ కన్స్ట్రక్టివ్ అంటే ఏం సార్, డిస్ట్రక్టివ్ అంటే ఏమంటే చాలా సింపుల్ నాన్న. లైట్ కదా, లైట్ కి అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ లో తెలిసి ఉంటారు. లైట్ కెన్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అని, పార్టికల్ నేచర్ అని. ఒకవేళ ఎక్స్రే అనే లైట్ వేవ్ లాగా ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా వెళ్తాంది. ఓకేనా, క్రస్ట్ అంటాము, ట్రఫ్ అంటాం, మీకు అది తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వేవ్ ఇంకోటి వెళ్తుంది అనుకోండి. ఓకేనా, ఇది ఇన్సిడెంట్ రే అనుకోండి, ఇది డిఫ్రాక్ట్ అయ్యే రే, ఇన్ ఫేజ్ అంటాం. అంటే ఇది కూడా ఇది ఎలా పోతుందో అలా ఉన్నాయి అనుకోండి. ఓకేనా, ఇవి రెండు ఏ విధంగా ఉన్నాయి, ఒకే విధంగా కనబడుతున్నాయి. అంటే ఒకే ఫేజ్ లో ఉన్నాయి అని, ఇన్ ఫేజ్ లో ఉన్నాయి అని. ఇన్ ఫేజ్ లో ఉన్నాయి అంటే పీక్ టు పీక్, ట్రఫ్ టు ట్రఫ్ జాయిన్ అయ్యి ఒక పెద్ద వేవ్ లాగా ఫామ్ అవుతాయి. వీటిని ఇన్ కన్స్ట్రక్టివ్ ఫేసెస్ అంటాం. ఏమంటాము, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. అదే డిస్ట్రక్టివ్ అంటే ఏమి, ఇప్పుడు పడిన లైట్ ఇన్సిడెంట్ ఎక్స్రే అనేది ఇలా ఉంది అనుకోండి, ఇన్సిడెంట్ ఎక్స్రే ఇలా ఉంది అనుకోండి. ఓకేనా, రిఫ్లెక్ట్ అయ్యేది, డిఫ్రాక్ట్ అయ్యేది, ఓకేనా, అది ఇలా ఉందనుకోండి, ఇది ఇలా ఉందనుకోండి. ఏముంది, ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంది. ప్లస్ మైనస్ అంటే ఏం చేస్తాం, జీరో అయిపోతుంది. ఇది ప్లస్ అనుకో, ఇది మైనస్ అనుకో, ఏమవుతుంది, జీరో. అంటే ఈ రెండు వేవ్స్ అనేవి నల్లిఫై అయిపోతాయి, అంటే జీరో అయిపోతాయి. ఓకేనా, ఇలా వస్తే వాటిని ఏమంటామంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఏమంటాము, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఆ ఒక లైట్ ఒక లేయర్ లో ఉండే ఆటమ్స్ మీద పడిన తర్వాత డిఫ్రాక్ట్ అవుతుంది. ఆ డిఫ్రాక్టివ్ అనేది కన్స్ట్రక్టివ్ అవ్వచ్చు, డిస్ట్రక్టివ్ అవ్వచ్చు. అర్థమైందా? సరే, నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, బ్రాగ్స్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్రే ఫస్ట్ లేయర్ మీద పాస్ చేశాడు, క్రిస్టల్ ప్లేన్ ఫస్ట్ లేయర్ మీద. మళ్ళీ ఏం చేశాడంటే కాసేపు తర్వాత హీ పాస్డ్ అండ్ ఏ సెకండ్ లేయర్ ఆన్ ఏ సెకండ్ ప్లేన్ ఉండే ఆటమ్స్ మీద ఇన్సిడెంట్ చేశాడు. ఇట్ అండర్గో డిఫ్రాక్షన్, ఇది కూడా డిఫ్రాక్ట్ అయింది, ఇలా డిఫ్రాక్ట్ అయింది. ఇదేమంటాం దీని సెకండ్ ఎక్స్రే అంటాం దీన్ని. ఇక్కడ దీన్ని ఏమంటాము, ఫస్ట్ ఎక్స్రే అంటాం. ఇది ఇస్ ఫస్ట్ ఎక్స్రే, దిస్ ఇస్ ద సెకండ్ ఎక్స్రే. ఇవి రెండు ఏంటివి, డిఫ్రాక్టెడ్ రేస్. ఓకేనా, సో ఎక్కడైతే ఫస్ట్ ఎక్స్రే డిఫ్రాక్ట్ అవుతుందో దాన్ని ఏ అనుకున్నాడు, ఎక్కడైతే సెకండ్ ఎక్స్రే డిఫ్రాక్ట్ అవుతుందో దాన్ని బి అనుకున్నాడు. ఓకేనా, ఫస్ట్ ఎక్స్రే డిఫ్రాక్టెడ్ అట్ పాయింట్ ఏ, సెకండ్ ఎక్స్రే డిఫ్రాక్టెడ్ అట్ పాయింట్ బి అనుకున్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ ఫస్ట్ ఎక్స్రేకి సెకండ్ ఎక్స్రే అనేది దీనికంటే చాలా ఎక్కువ దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే సో కంపేర్ టు ది ఫస్ట్ ఎక్స్రే, సెకండ్ ఎక్స్రే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయింది, ఎక్స్ట్రాగా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకేనా, కాబట్టి బ్రాగ్స్ అదే చెప్తున్నాడు, సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ దాన్ ఫస్ట్ ఎక్స్రే. సెకండ్ ఎక్స్రే ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ దాన్ ఫస్ట్ ఎక్స్రే. ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ని ఏమని ఇండికేట్ చేశాడు అంటే డి అనుకున్నాడు, ఇక్కడ దీన్ని సి అనుకున్నాడు. దీనికి మధ్య డిస్టెన్స్, ఒక లేయర్ కి మధ్య ఉండే డిస్టెన్స్, ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్, దీన్ని ఏమనుకున్నాడంటే డి డిస్టెన్స్, కాబట్టి దూరం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే సెకండ్ ఎక్స్రే మోర్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఫస్ట్ ఎక్స్రేతో కంపారిజన్ చేసుకుంటే. కాబట్టి ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏదైతే సెకండ్ ఎక్స్రే ట్రావెల్ చేస్తా ఉంది, ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏమిడా, బీడీ ప్లస్ బీసీ. ఎక్స్ట్రా డిస్టెన్స్ ఇంతే కదా, ఎక్స్ట్రా ఇది బీడీ ప్లస్ బీడీ. సో ద ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ సెకండ్ ఎక్స్రే ఈస్ ఈక్వల్ టు ది, ఆర్ ద ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏముంది ఇక్కడ, బీడీ ప్లస్ బీసీ. కాబట్టి బీడీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంత్ అంటున్నాడు. అంటే సెకండ్ ఎక్స్రే ఎంత డిస్టెన్స్, ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, బీడీ ప్లస్ బీసీ. ఈ బీడీ ప్లస్ బీసీ దేనికి ఈక్వల్ గా ఉంటుందంట, నువ్వు ఎంత వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే పాస్ చేయింటావో దానికి డబుల్ గా ఉంటుంది అంటున్నాడు. సో ద ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ సెకండ్ ఎక్స్రే ఈస్ ఈక్వల్ టు ది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంత్. ఇక్కడ n అంటే ఇంటీజర్,
లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే, వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే. ఓకేనా. ఇప్పుడు ఈ గ్రాఫ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ మనకు అపేర్ అవుతున్నాయి. అదేమి ఏబిడి అనే ఒక ట్రయాంగిల్, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్. ఓకేనా. సో దీని కంటిన్యూషన్ మళ్ళీ ఏం చేశారు అంటే బ్రాక్స్. సో హీ అప్లైడ్ హియర్ పైథాగరస్ థీరం అప్లై చేశాడు. మ్యాథమెటిక్స్ లో ఉండే పైథాగరస్ థీరం అప్లై చేశాడు. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ట్రయాంగిల్ ఇది తీసుకున్నాడు, ఏబిడి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏమి మీకు తెలుసుంటది ఎంపీసీలో అయితే ఫార్ములా. ఏం ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటాం. ఆపోజిట్ సైడ్స్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అంటే ఏమి? బీడి ఆర్ డిబి, బీడి రాస్తున్నా, బై హైపోటెన్యూస్ అంటే ఏబి, హైపోటెన్యూస్ అంటే ఏబి. ఓకేనా. సో ట్రయాంగిల్ ఏబిసి, సారీ అగైన్ ట్రయాంగిల్ ఏబిడి పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది? ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఏబిడి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్స్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అంటే బీడి అవుతుంది, హైపోటెన్యూస్ అంటే ఏబి అవుతుంది. ఓకేనా. ఇప్పుడు therefore హియర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీడి బై ఏబి అంటే ఏముంది రాసాం ఇక్కడ? డిస్టెన్సే కదా. అంటే ఏబి ప్లేస్ మనం డి రాయొచ్చు. డి పక్కకు పంపిస్తే ఏమవుతుందమ్మా? బీడి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా అవుతుంది. బీడి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా. ఓకేనా. బీడి వాల్యూ ఏం రాసుకోవచ్చు మనము? డి సైన్ థీటా. సిమిలర్లీ ఇంకో ట్రయాంగిల్ ఉంది కదా ఇక్కడ. ఏమా ట్రయాంగిల్? ఏబిసి ట్రయాంగిల్. లెట్స్ టేక్ అగైన్ ఇక్కడ రాస్తున్నా. లెట్స్ టేక్ ఏబిసి ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అగైన్ hypotenuse by opposite sides by hypotenuse. Okay na. What are the opposite sides here? BC. So sin theta is equal to opposite sides ante amma BC. BC by hypotenuse ante emi? AB. Again AB means already telusu em ikkada interplanar distance kabatti sin theta is equal to BC by D. BC by D. When we D go this side, BC becomes D sin theta. D sin theta. Okay na. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ దాంట్లోకి మనము దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ లాస్ట్ లో కనపడుతుందో లేదో రాస్తున్నా ఇక్కడ. సో BD ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని చెప్పాము. ఎక్స్ట్రా డిస్టెన్స్. BC అంటే ఏమి? D sin theta. BD అంటే D sin theta ప్లస్ BC అంటే కూడా D sin theta ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. D sin theta ప్లస్ D sin theta ఏమవుతుంది? 2D sin theta ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దిస్ ఈజ్ కాల్డ్ as an Bragg's ఈక్వేషన్ అంటాం. ఓకేనా. ఇక్కడ D అంటే ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్, theta అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే. n అంటే ఫస్ట్ ప్లేన్ ఆర్ సెకండ్ ప్లేన్ ఆర్ ఇంటీజర్. లాంబ్డా మీన్స్ హియర్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే. ఓకేనా. సో దిస్ ఈస్ ద Bragg's ఈక్వేషన్. ఓకేనమ్మా. ఐ థింక్ యూర్ అండర్స్టూడ్ వెల్. దీని నోట్స్ కంటిన్యూషన్ సింపుల్ గా అంటే ఎవరికైనా మీకుండే స్టడీ మెటీరియల్స్ కానీ కొంతమందికి స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉంటుంది ఆ నోట్స్ ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి షార్ట్ నోట్స్ కొద్దిగా తగ్గించి ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా నోట్స్ అనేది లాస్ట్లో అటాచ్ చేయింటాను. అదొకసారి చూసుకొని ఒకసారి చదువుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ మా.